వాళ్ళతో ప్రశాంతంగానే జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల జరిగినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మన ఎన్టీఆర్ జిల్లా గౌరవ సిపి గారు ఈ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం, అలాగే మా డీసీపీ కె శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మైలవరం సబ్ డివిజన్లోని సిఐలు కిషోర్ బాబు, నబీ, అలాగే ఎస్ఐలందరూ కూడా, మళ్ళీ మా సిబ్బంది అంతా కూడా కలిసి మైలవరంలోని దేవుని చెరువు ఏరియాలో గార్డెన్ అండ్ చర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేవుని చెరువు కొద్ది సమస్యాత్మకమైనటువంటి ప్రదేశంగా మేము గుర్తించడం జరిగింది. ఇంకా ఎలక్షన్ కూడా అమల్లోనే ఉంది, కౌంటింగ్ జరగలేదు. అలాగే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది, సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. ఈ కౌంటింగ్ ప్రాసెస్లో కౌంటింగ్ టైంకి కానీ లేదా దాని తర్వాత ప్రాసెస్లో కానీ ఏవైనా సంఘటనలు జరగవచ్చు అనేటువంటి రిపోర్ట్స్ ఉన్నందున ఈరోజు ఉదయాన్నే మా సిబ్బంది అందరితో పాటు ప్రతి ఇంటి వద్ద కూడా మేము వెళ్ళి తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీల్లో మాకు చాలా వెహికల్స్ ఈ వెహికల్స్ కూడా దాంట్లో చెక్ చేసాం. రికార్డ్ ల్యాండ్ వెహికల్స్ కానీ దాంట్లో దొంగ వెహికల్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఇప్పుడు వెరిఫై చేసుకుంటాం. సుమారు ఒక 200 వెహికల్స్ వరకు కూడా మేము తీసుకుని వచ్చి ఒక గ్రౌండ్లో పెట్టడం జరిగింది. అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మెటీరియల్ డెబ్రీస్ అటువంటిది కూడా ఆ రోడ్లపై పెట్టడం కాదని చెప్పేసి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా లూజ్ పెట్రోల్ అమ్మకూడదు. ఈ ఏరియాలో కొంత షాపుల్లో, పాన్ షాపుల్లో అట్లా లూజ్ పెట్రోల్ అమ్ముకునే అలవాటు ఉంది. అవన్నీ కూడా ఇప్పటికే కట్టడి చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఎలక్షన్ ప్రాంతంలో అందరినీ సమన్వయంగా ఉండాలని, ఏదో అనేటువంటి ఈ కౌంటింగ్ ప్రాసెస్ అయిపోయి తర్వాత కూడా నార్మల్సీ వచ్చే వరకు కూడా ఎవరిని ఏ విధమైన గొడవలకు వెళ్ళొద్దు, మీ బంగారమైనటువంటి భవిష్యత్తు పాడు చేసుకుని మీ పిల్లల భవిష్యత్తు కూడా పాడు చేసుకోవద్దు, ఏ విధమైనటువంటి కేసుల్లో కూడా ఇరుక్కోవద్దని చెప్పేసి వీళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది. ఇంక ఇదే రకమైనటువంటి ఈ గార్డెన్ చర్చలు, ఈ పోలీస్ యాక్టివిటీ అన్నది ప్రతిరోజు కూడా ఉంటుంది. మన మైలవరం ప్రజలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరి యొక్క రక్షణ బాధ్యత కూడా మేము బాధ్యత తీసుకోవాలి. దానికోసం మంచిగా చెప్తున్నాం, ఇంకోసారి చెప్తాం, జరగకపోతే చట్టపరమైన కఠిన చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.